తిరుమలలో ప్రోటోకాల్ దర్శనాల స్కామ్ వెలుగు చూసింది. ప్రోటోకాల్ అర్హత లేని వారికి ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేసినట్లుగా బయటపడింది. డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య, కల్నల్ విష్ణు ప్రసాద్ పేరుతో ప్రోటోకాల్ దర్శనాలు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య ఈ విధానాన్ని చేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఈ వ్యవహారం అంతా బట్టబయలైంది. బ్రిగేడియర్ హోదా కలిగిన వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలకు అర్హత ఉంటుంది. కానీ అర్హత లేని వారికి కూడా పెద్ద హోదాలో ఉన్నట్లుగా చూపుతూ విఐపి బ్రేక్ దర్శనాలను దరఖాస్తు చేస్తున్న ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్య విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచో ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్య అర్హత లేని వారికి ఆర్మీ తరపు నుంచి సిఫార్సు లేఖలు పెడుతూ బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నాడు. అర్హత లేని వారికి క్యాడర్ కన్నా ఎక్కువ క్యాడర్ కు పెంచి వాళ్ళకి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలను చేయించాడు. తాజాగా ఒక కల్నల్ స్థాయి అధికారికి ఏకంగా బ్రిగేడియర్ అని చెప్పి అతడికి ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేశాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తిరుపతిలో ఉన్న ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతను గతంలోని ఇదే తరహాలో అనేక లేఖలు పెట్టి అడ్డదారిలో స్వామివారి దర్శనాలు పొందినట్లు సమాచారం. మొత్తంగా ఆర్మీ ఉద్యోగులకు మాత్రమే లెటర్లు పెట్టి దర్శనాలు చేయించాడా, లేకుంటే బయట వ్యక్తులకు కూడా దర్శనాలు చేయించడం అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు కూపి లాగుతున్నారు. మరి ఎంతవరకు వెళ్తుందో ఈ వ్యవహారం వేచి చూడాల్సిందే.